రోజు దేవుని వాగ్దానం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మార్కు సువార్త 5:34. ఈరోజు నీవు బాధతో పోరాడుతున్నావేమో. శరీరంలో బలహీనత ఉండవచ్చును, హృదయంలో గాయాలుండవచ్చును, ఎవరితో చెప్పుకోలేని కన్నీళ్లు నీలో దాగి ఉండవచ్చును. కానీ దేవుడు నీ బాధను చూస్తున్నాడు. మనుషులు సహాయం చేయలేని పరిస్థితులు ఉండవచ్చు, ఔషధాలు కూడా సమాధానం ఇవ్వలేని సమయాలు రావచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పిన దేవుడు ఈరోజు కూడా అదే శక్తితో పనిచేస్తున్నాడు. నీవు విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన నీ గాయాలను మాన్పగలడు, నీ కన్నీళ్లను తుడిచివేయగలడు, నీ హృదయానికి నిజమైన సమాధానాన్ని ఇవ్వగలడు. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, భయపడవద్దు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు. నేను బాధను చూస్తున్నాను, సరైన సమయంలో నేను నిన్ను స్వస్థపరిచి మళ్ళీ ఆనందంతో నింపుతాను. నీవు ఒంటరిగా బాధపడుతున్నావని అనిపించినా దేవుడు నీ పక్కనే నిలబడి ఉన్నాడు. నీ కన్నీటి ప్రతి బిందువును ఆయన తెలుసుకున్నాడు. ఆయన కృప నీ జీవితాన్ని మళ్ళీ కొత్త ఆశతో నింపబోతోంది. సకల ఆశీర్వాదాలకు, కృపలకు కారణభూతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. ప్రభువా, ఈ వాగ్దానం వినే ప్రతి ఒక్కరిని నీ స్వస్థతతో తాకు. బాధలో ఉన్న వారికి ఆదరణను, బలహీనమైన వారికి బలమును అనుగ్రహించు. మీ కృప మరియు సమాధానం ప్రతి కుటుంబంపై నిలిచియుండునుగాక. మీ కృపా బాహుళ్యానికి సమర్పిస్తూ యేసునామములో ఈ వాగ్దానాన్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు, అందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమెన్.